మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లయన్స్ క్లబ్ వారిచే ఉచిత వైద్య శిబిరం వెరికోస్ వెయిన్స్ ఉబ్బిన సెరలు ఆ వ్యాధి మీద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామండి స్థానిక త్యాగరాజ భవనంలో. ఇది ఏవిఐఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో మేము ఏర్పాటు చేసాం. దీనికి సుమారు ఇప్పటి వరకు 70 మంది పేషెంట్లు ఇచ్చేశారు. దీంట్లో ఏంటంటే మన భీమవరంలో ఈ బ్రాంచ్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు లేరండి. మేము ఆ ఉద్దేశంతో మేము ఏవిఎస్ హాస్పిటల్ వారు ప్రతినిధులు అడిగిన వెంటనే మేము భీమవరంలో ఈ క్యాంప్ పెడతానికి ముఖ్య కారణం దీనికి తగిన సలహా ఇచ్చే డాక్టర్స్ మనకి లేరు అనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ని పెట్టామండి. ఈ క్యాంప్ని మొత్తం మేము ప్రచారం చేసాం, బ్యానర్స్ కట్టాం, వివిధ ప్రాంతాల్లో మేము పేపర్స్ రూపంలో కూడా పంపాం, అన్ని రకాలుగా పంపాం. అందుచేత ఇంతమంది పేషెంట్లు ఇచ్చేశారు. వీరు ఉచితంగా మేము దీన్ని ఏంటి ఈ జబ్బు ఏంటి ఎలా అనేది కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ టెస్టులు ల్యాబ్ టెస్టులు చేయాలనుకుంటే కనుక వీరిది ఏవిఎస్ వారిది ల్యాబ్లు స్థానిక రాజమండ్రిలోను విజయవాడలోనూ ఉన్నాయండి. మా ఫైల్ పుచ్చుకుని అక్కడికి వెళ్తే కనుక అది ఫ్రీగా టెస్టులు చేస్తారు. చేసాక ఒకవేళ ఆపరేషన్ పడుతుంది 2 కాళ్ళకి అంటే కనుక హైదరాబాద్లో ఉన్న వారి హాస్పిటల్కి వెళ్తే కనుక ఈ ఫైల్ పుచ్చుకుని 2 కాళ్ళకి సుమారు 1,35,000 అయితే కనుక 95,000 90,000కే వీరు చేస్తారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీలతో కూడింది చేస్తారు. వితిన్ 4 రోజుల్లోనే నడిచేస్తారు పేషెంట్. అంత ఇబ్బంది లేకుండా పెయిన్ లేకుండా చాలా చక్కగా చేస్తారు. ఆ ఉద్దేశంతోనే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మా భీమవరం లయన్స్ క్లబ్ వారు ఈ క్యాంప్ని పెడతానికి ముఖ్య కారణం. ఈ క్యాంప్ అనేది ఉచిత వెరికోసిస్ వెయిన్స్ క్యాంప్ అనేది నిర్వహించి వాళ్ళందరికీ కొంచెం దాని మీద నాలెడ్జ్ పెంచి అవసరమైన వారికి మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ల్యాబ్ ద్వారా దాన్ని రికగ్నైజ్ చేయటం, అవసరమైన వారికి సర్జరీ కూడా చేయించే ఏర్పాటు. దాంట్లో మన భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా వెళ్ళిన వారికి కొంత డిస్కౌంట్ ఇప్పించి ఆ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందండి. లయన్స్ క్లబ్ చేసే కార్యక్రమంలో ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సర్వీస్ చాలా ప్రధానంగా జరుగుతుంది. అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి అలాగే డయాలసిస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నింటిలోనూ లయన్స్ క్లబ్ చేయూతనిస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ వారు వెరికోసిస్ వెయిన్స్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జి, అలాగే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారు భీమవరం నుంచి ఇప్పటికి స్టార్టింగ్ అయిన 10 నిమిషాల్లోనే ఇప్పటికి 70 మంది దాకా వచ్చి నమోదు చేయించుకుని ఉపయోగించుకుంటున్నారు ఈ సర్వీసు. అది ఇంకా వస్తే కనుక ఇంకొక 50 మంది వరకైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ ఇవ్వడం అనేది చేయడం జరుగుతుంది. పేరు డాక్టర్ లావణ్య, ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇప్పుడు భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము వారికోస్ వెయిన్స్ గురించి. వారికోస్ వెయిన్స్ అంటే చాలా మందికి అవగాహన ఉండదు. సో ఈ లయన్స్ క్లబ్ ద్వారా జనాలకి అవగాహన వచ్చేటట్టు ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. నార్మల్ గా ఈ వారికోస్ వెయిన్స్ అనేది హెరిడిటీ వల్ల కానీ, ఏజ్ వల్ల కానీ, ఒబేసిటీ లావుగా ఉండడం వల్ల కానీ, ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నించున్నా కానీ రావచ్చు. మెయిన్ గా కాజెస్ అయితే ఇవి ఉంటాయి. ఇది దేని వల్ల వస్తుంది అంటే నార్మల్ గా కాళ్ళలో మెయిన్ నరం ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్ హార్ట్ కి అనేది బ్లడ్ సప్లై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పక్క నరాల్లో ఉన్న వాల్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల గుండెకి వెళ్లాల్సిన రక్తం తిరిగి కాళ్ళలోకి వస్తుంది. కాళ్ళలోకి వచ్చి ఉండి ఉండి బయటికి నరాలు అనేవి ఉబ్బుగా కనిపిస్తాయి. ఆ రక్తం ఉండడం వల్ల అక్కడ ఉన్న రక్తం పగిలిపోయి అక్కడ బ్లడ్ లో ఉన్న ఐరన్ రిలీజ్ అయిపోయి కాళ్ళ రంగులు మారిపోవడము, వాపులు రావడము, సుదుతో పొడిచినట్టు ఉండడం, మొద్దు బారడం, నీరు పట్టేయడము, కాళ్ళు నడవడానికి రాకపోవడము, బాగా తిప్పులు పెట్టడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొంతమందికి స్పైడర్ వెయిన్స్ ఉంటాయి, వాటికి వేరే కాస్మెటిక్ ప్రొసీజర్ ఉంటుంది. వారికోస్ వెయిన్స్ ఒకవేళ మేజర్ గా ఉంటే ఒక లేజర్ సర్జరీ అనేది చేస్తాము. బికాస్ అది పాడైపోయిన వెయిన్ కాబట్టి ఆ వెయిన్ ని క్లోజ్ చేసి పక్క నరాల్లో ఉంచి బ్లడ్ వెళ్ళేటట్టు చేస్తాం. ముందుగా అంటే ప్రికాషన్ కింద ఎక్కువసేపు కూర్చోకుండా, ఎక్కువసేపు నుంచి అంటే చాలా మంది ఇప్పుడు జాబ్స్ వల్ల ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నించోవడం అలా చేస్తున్నారు కదా.
కొంచెం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి, లేకపోతే ఆ బరువు పడి పడి కాళ్ళల్లో ఉన్న నరాలలో ఉన్న వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఏదైనా తినొచ్చు, దీనికి ఏమి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు.